నా పేరు అమీర్ పాషా. నేను ఎర్రవల్లి మండల విద్యాధికారిగా పనిచేస్తున్నాను. యాక్తాపూర్ విలేజ్‌కి సంబంధించినంత వరకు అక్కడ అడ్మిషన్స్ గత 3 సంవత్సరాల నుంచి మూతబడి ఉండేది. దానికి కొరకు అక్కడ టీచర్ కూడా అలాట్‌మెంట్ అయ్యి ఉన్నారు. కానీ అక్కడ ఇంతకుముందు ఉండేటటువంటి మండల విద్యాధికారులు డిప్యుటేషన్ పైన శాసనానికి పంపడం జరిగింది. నేను ఈ సంవత్సరం కూడా ఆ పాఠశాలను తెరిపించేందుకు కొరకు ప్రయత్నం చేశాను. ఆ పాఠశాలలో ఆ ఉపాధ్యాయుడిని జూన్ అంటే మనకు 6వ తేదీ నుంచి బడిబాట నుంచి మొదలుకొని మనకు 19వ తేదీ వరకు, తర్వాత ఆ 19వ తేదీ తర్వాత కూడా జూన్ 30వ తేదీ వరకు కూడా ఆ ఉపాధ్యాయుని అక్కడే ఉంచి అడ్మిషన్స్ కొరకు ప్రయత్నం చేసినాము. ఆ తర్వాత అంగన్వాడీ టీచర్ను కూడా మేము అక్కడ ఎంగేజ్మెంట్ చేసినాము. ఆ అంగన్వాడీ టీచరు, తర్వాత ఉపాధ్యాయుడు, తర్వాత మేము కూడా కలిసి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎర్రవల్లి దగ్గర ఉంది, 1 కిలోమీటర్ దూరంలోనే ఎర్రవల్లి గ్రామం పాఠశాల ఉంది. హై స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత మనకు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అక్కడ వాళ్ళు అడ్మిషన్స్ తీసుకున్నాము. మాకు ఒక టీచరు తర్వాత మనకు ఉండటం వల్ల మనకు సంతృప్తికరంగా లేదు అని చెప్పేసి వాళ్ళు ఆ ఎర్రవల్లికి పిల్లల్ని చేర్చడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు యాక్తాపూర్ కి దగ్గరగానే ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే కొండపేట అనే గ్రామం ఉంది. ఆ కొండపేట గ్రామం అనే దాంట్లో కూడా మనకు పాఠశాల ఉంది. దాంట్లో కూడా యూపీఎస్ మనకు పిఎస్ ప్రాథమిక పాఠశాల అనేది నడుస్తుంది. కాబట్టి మనకు అవసరం అనుకుంటే పిల్లలు అక్కడే చేర్పిస్తాం. కానీ ఇక్కడ మాత్రం మనకు అడ్మిషన్స్ అనేటటువంటిది ఒక 4-5 మాత్రము అవకాశం ఉండే. ఆ 4-5 మాత్రమే మళ్ళీ వాళ్ళు ఎర్రవల్లి స్కూల్లో చేర్పించడం జరిగింది సార్. ఇంకోటి ఏంటన్నట్టయితే మనకు ఆ పాఠశాలలో పిల్లలు చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడం కారణం ఏంటన్నట్టయితే మనకు పిల్లలు తక్కువగా ఉన్నారు. ఒక 4-5 మంది మాత్రమే వస్తా అని చెప్తున్నారు. వస్తా అన్నప్పుడు కూడా వాళ్ళు మనకు ధైర్యం చేసి చేర్పించలేకపోతున్నారు. ఆ తర్వాత మనకు పాఠశాలలకు సంబంధించినంత వరకు కూడా మనకు ఎర్రవల్లి పాఠశాలకు మనకు దగ్గరలోనే ఉండటం, ప్రైవేట్ పాఠశాలలోనే ఆ ఎర్రవల్లిలో, తర్వాత గవర్నమెంట్ పాఠశాలలు కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి మనకు ఆ పిల్లలు మనకు బస్సు కూడా వస్తుంది, ఆటో కూడా ఉంది. వాళ్ళు ఊరు నుంచి పిల్లలు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు మా పిల్లలు వెళ్తారని చెప్పేసి కూడా అక్కడ పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.